మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ అంటే సూపర్గా ఉంది. హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నేను స్టోరీ వైజ్ చెప్పకూడదు కానీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి డెఫినెట్గా ఎంజాయ్ చేసే మూవీ. అండ్ ఇప్పటివరకు ఎప్పుడు వినని స్టోరీ డెఫినెట్గా అందరూ వచ్చి డూ వాచ్ ఇన్ థియేటర్స్. మూవీ ఎలా ఉంటుందో అనుకున్నాము. మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇందులో మ్యూజిక్ చాలా బాగుంది, అమ్మ సెంటిమెంట్ బాగుంది. అలాగే నెక్స్ట్ ఆడపిల్లలు కూడా భయపడకుండా ఎలా ఉండాలి, కాలేజ్ లైఫ్లో ఎలా ఫేస్ చేయాలి, ఇప్పుడున్న సోషల్ లైఫ్ అంతా ఎలా ఉంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలన్నది బాగా చూపించారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మ సెంటిమెంట్ చాలా బాగుంది. భయ్యా ఇప్పుడే చూసిన సినిమా కలియుగపట్నంలో చాలా బాగుంది. సినిమా మాత్రం అల్టిమేటెడ్గా ఉంది. అసలు నిజంగా ఒక ట్రక్ గురించి అయితే అద్భుతంగా చూశారు. చాలా బాగుంది అనమాట. నిజంగా ఒకటే అయితే పోవడకుండా అయితే ఉండలేనండి. రమాకాంత్ గారి డైరెక్షన్ అయితే మామూలుగా లేదు భయ్యా, అల్టిమేటెడ్ భయ్యా. ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్లు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ నిజంగా ఒక సినిమా తీయాలంటే గర్స్ ఉండాలి. డ్రగ్స్ గురించి మాత్రం చాలా బాగా చేశారు. అలాగే హీరో హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా ఇద్దరు కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్గా ఉంది. ఆ లవ్ కానీ, ఆ కాలేజ్లో ఎమోషన్ సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ సూపర్ భయ్యా. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నలుగురు ప్రొడ్యూసర్స్ అండి. సార్ నాన్నగారు మామూలుగా అంటే కథ వేరే ఉంటుంది. అసలు నిజంగా పార్ట్ 2 కోసం వెయిటింగ్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా చెప్తున్నా. ప్రీమియర్ షో చూసి చెప్తాను చాలామంది. ఇస్ ద బెస్ట్ సినిమా అంటే కలియుగపట్నంలో అనమాట. చాలా బాగుంది, ఎవరు మిస్ కావద్దు. అలాగే మా హీరోయిన్ గారు, అసలు మా హీరోయిన్ చూసారు ఎలా ఉన్నారు, మామూలుగా ఉంటారు కదా. మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది, చాలా బాగా చేశాడు సార్. అసలు యాక్టింగ్ చూసినా మనకు జూనియర్ అంటే కనిపించింది. మీరు యాక్టింగ్ చేస్తుంటే ఇచ్చి పడేసారు, దిప్పు లేపేసారు. ఇంకోటి 2-in-1 యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు. ఇంకోటి మేడం మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మేడం, నిజంగా చెప్తున్నా. కంగ్రాచులేషన్, మీరు కూడా సూపర్ చేసారు యాక్టింగ్. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్ ఉంది. ఇలాంటి సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. అన్నా ఒక్కటి చెప్తున్నా, నేను స్టార్టింగ్ చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా. అన్న చిన్నప్పుడు ఎప్పుడో చూసినా అన్న, అప్పడాలు అమ్ముతూ కనిపించాడు. ఇప్పుడు మాత్రం థియేటర్లో అసలు మామూలు హీరో యాక్షన్ కాదన్న. నిజంగా మైండ్ దొబ్బింది నాకైతే. నిజంగా చెప్తున్నా కదా, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. నీ యాక్టింగ్ పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి, అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ, లవర్స్ కానీ, నిజంగా ఒక మంచి కంటెంట్ భయ్యా. అంటే సినిమాలో ఒక ట్విస్టో, ఇంటర్వెల్ ట్విస్టో, క్లైమాక్స్ ట్విస్టో, ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఏంట్రా బాబు, సీన్ ట్విస్టే అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఇదెందుకురా ఇలా జరుగుతుంది, అరే ఏమవుతుందిరా అక్కడ అని చెప్పి నిజంగా నా మైండ్ అయితే దొబ్బింది. కానీ నాకు క్లైమాక్స్లో ఒకటి అర్థమైందన్న, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట. సో పార్ట్ 2 కోసం నేను చాలా అంటే చాలా బాగా ఈగర్ చేస్తున్నా. సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. మీరు 2 కవర్ చేశారు చూడు, చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేశారు. వీళ్ళు డ్రగ్స్ గురించి కానీ, ఆ డబ్బు మొత్తులో అంటే పేరెంట్స్ ఎలా చూస్తారంటే ఒక అబ్బాయి మంచోడు, ఒక అబ్బాయి చెడ్డోడు అని తెలిసినప్పుడు దూరం పెడతారు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అని చూపించడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నవేడేస్ చాలా జరుగుతున్నాయి. ట్విన్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే పర్టికులర్ టైంలో పుట్టడం వల్ల లేకుంటే వగేరా ఉంటాయి. బట్ దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం అనేది డైరెక్ట్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి.